ప్రియమైన విద్యార్థులారా, నేను డాక్టర్ నైనాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, కాకతీయ ప్రభుత్వ కళాశాల హనుమకొండ. ఈరోజు మనం ప్రభుత్వ రుణం అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఇది బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశం. ఈరోజు మనం ప్రభుత్వ రుణం అంటే ఏమిటి, ప్రభుత్వ ప్రైవేటు రుణాల మధ్య పోలికలు, తేడాలు, ప్రభుత్వ రుణ వర్గీకరణ మరియు ప్రభుత్వ రుణం పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. అలాగే ప్రభుత్వ రుణభారం ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ రుణం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి, ప్రభుత్వ రుణభారం మరియు ప్రభావాలు, అలాగే చివరగా ప్రభుత్వ రుణ విమోచన పద్ధతుల గురించి తెలుసుకుందాం. వీటితో పాటు ఆర్థిక మాంద్య కాలంలో లోటు ద్రవ్య విధానం ఎలా ఉంటుందో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రభుత్వ రుణం అంటే ఏమిటో తెలుసుకుందాం. 19వ శతాబ్ది చివరి భాగం వరకు కూడా ప్రభుత్వ కార్యకలాపాల పాత్ర పరిమితంగానే ఉండేది. ముఖ్యంగా ప్రభుత్వము పోలీసు మరియు రక్షణ విధులు తప్పించి మరే విధులు చేపట్టేది కాదు. కానీ 19వ శతాబ్దపు చివరి భాగం నుండి అన్ని రాజ్యాలు కూడా సంక్షేమ రాజ్యాలుగా మారిపోయినాయి. ఎప్పుడైతే రాజ్యాలు లేదా ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాలుగా మారిపోయాయో వాటి పాత్ర అధికమవుతూ వచ్చింది. అంటే కేవలం పోలీసు విధులే కాకుండా అనేక సంక్షేమ కార్యకలాపాలను చేపట్టవలసిన బాధ్యత అనేది ప్రభుత్వం పైన పడింది. దీనికి తోడు 1930లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్య కాలంలో ప్రభుత్వం యొక్క పాత్ర అనేది గణనీయంగా పెరిగింది. జేఎం కీన్స్ తదితరులు ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తప్పనిసరిగా ఉండాలని వాదించారు. అంతకుపూర్వం ఉన్నటువంటి సాంప్రదాయవాదులంతా కూడా ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అని వాదనను గట్టిగా వినిపించారు. దీనిని మనం లేజా ఫేర్ అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఎప్పుడైతే 1930లో వచ్చినటువంటి ఆర్థిక మాంద్య కాలంలో ప్రభుత్వ జోక్యం లేదా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం అనేది అనివార్యమైంది. ఇప్పుడు అసలు ప్రభుత్వ రుణం ఎందుకు అవసరమవుతుంది అనేది తెలుసుకుందాం. రుణం, దాన్ని మనం అప్పు అని సాధారణ పరిభాషలో పిలుస్తాము. అప్పు అనేది ఆదాయం కంటే వ్యయాలు మించినప్పుడు చేయాల్సినటువంటి ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వ ఆదాయం కన్నా ప్రభుత్వ వ్యయం మించినప్పుడు అనేక కార్యకలాపాలు చేయడం కోసం ప్రభుత్వం చేసేటువంటి అప్పును మనము ప్రభుత్వ రుణంగా పిలుస్తాము. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు చేసే రుణాలన్నింటినీ కూడా మనము ప్రభుత్వ రుణంగానే చెప్పవచ్చును. ఇంతకీ ప్రభుత్వ రుణానికి మరియు పన్నులకు ఏమైనా సామీప్యం ఉందా అనేది ఒకసారి గమనిద్దాం. నిజం చెప్పాలంటే పన్నులకు రుణాలకు పెద్ద తేడా లేదనే చెప్పవచ్చును. ఎందుకంటే పన్నుల ద్వారా కూడా వనరులు ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. ఎప్పుడైతే ప్రభుత్వం పన్నులు విధిస్తుందో ఆ విధించడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం, అంటే ప్రభుత్వానికి ప్రజలు పన్నులు చెల్లిస్తారు కాబట్టి ఆ ఆదాయం అనేది ప్రభుత్వానికి వనరుగా, అంటే ఆదాయంగా చేకూరుతుంది. కాబట్టి ప్రభుత్వ ఆదాయానికి పన్నులు అనేవి ముఖ్యమైనటువంటి వనరుగా చెప్పవచ్చును. అయితే ప్రభుత్వ రుణాన్ని వాయిదా వేసిన పన్నుల విధానంగా చెబుతారు. ఎందుకంటే రుణాన్ని తిరిగి చెల్లించవలసి వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వం ప్రజలపైననే పన్ను విధిస్తుంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే వాయిదా వేసిన పన్నుల విధానంగా మనము చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రుణం అనేది మనము ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చెల్లించాల్సిందే. ఇప్పుడు మనం ప్రభుత్వ మరియు ప్రైవేటు రుణాల మధ్య గల పోలికలేమిటి, తేడాలేమిటి అనేవి పరిశీలిద్దాం. ముందుగా మనం పోలికలను చూద్దాం. ప్రభుత్వం మరియు ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు వనరులను సమకూర్చుకోవడానికి రుణం చేస్తారు. ఎప్పుడైతే వారి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుందో వారికి అదనపు వనరులు అనేవి అవసరం అవుతాయి. అలాంటప్పుడు ఈ ఇరువురు కూడా, అయితే ప్రభుత్వమే కానివ్వండి, ఇటు వ్యక్తులే కానివ్వండి, అప్పులు చేయడం అనేది చేస్తారు. ఇక రెండవ అంశం, అత్యవసర స్వల్పకాల అవసరాలను తీర్చుకోవడానికి ఇద్దరు రుణం చేస్తారు. అంటే సాధారణంగా రుణం కానీ లేదా అప్పు కానీ ఎప్పుడు కూడా గమనించండి, ఏదైనా అత్యవసరమైనటువంటి పనులకు లేకపోతే స్వల్పకాల అవసరాలను తీర్చుకోవడం కోసమని రుణం చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఒక 10 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుంటామని ఇప్పుడు ఎవరు అప్పు చేయరు కదా. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంటేనే
ఆ అప్పు అనేది అవసరం అవుతుంది. అంటే ఎక్కువ శాతం మీరు గమనించండి, రుణాలు అనేవి అత్యవసర లేదా స్వల్పకాల అవసరాలను తీర్చుకోవడం కోసం చేసేవే. ఇక మూడవ అంశం ఏంటంటే రుణాలపైన వడ్డీ. అంటే రుణాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ రుణాలపైన వడ్డీ చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే మనము రుణదాత రుణగ్రహీత అని ఇద్దరు ఉంటారు మనం అప్పు తీసుకునేటప్పుడు. రుణదాత అంటే అప్పు ఇచ్చేవాడు, రుణగ్రహీత అంటే అప్పు తీసుకునేవాడు. మరి అప్పు తీసుకునేవాడు ఆ తిరిగి చెల్లించేంత వరకు కూడా ఈ రుణదాతకు చెల్లించేటువంటి మొత్తం, అంటే తను తీసుకున్న అప్పు పైన చెల్లించేటువంటి దానిని మనము వడ్డీగా చెప్తాము. కాబట్టి ఎప్పుడు అప్పు తీసుకున్నా కూడా దానిని మనము అంటే దానిపైన తప్పకుండా వడ్డీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ రుణానికి మరియు ప్రైవేటు రుణానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటో ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వ రుణం ద్వారా సేకరించిన మొత్తాలను సాంఘిక ప్రయోజనం కోసం ఉపయోగించడం జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులు తమ స్వలాభం కోసమని లేదా స్వప్రయోజనం కోసమని ఈ రుణాలను ఉపయోగిస్తారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం లాభార్జన కాదు, అది ప్రజా సంక్షేమ కార్యకలాపాలు చేయడం కోసమని ఖర్చు చేస్తుంది. కాబట్టి ఆదాయం కన్నా తన వ్యయం కనుక పెరిగినట్లయితే అప్పులు చేస్తుంది. ఆ తీసుకున్న అప్పులతోటి మళ్ళీ ప్రజా సంక్షేమ కార్యకలాపాలనే చేయడం జరుగుతుంది. అంటే సాంఘిక ప్రయోజనాన్ని పెంచడం కోసమే ఈ రుణాన్ని ఉపయోగిస్తారు. అదే వ్యక్తులు కనుక చూసినట్లయితే వారి స్వప్రయోజనం, అంటే వారికి ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడం కోసం వారి యొక్క అప్పును వినియోగిస్తారు, కానీ సాంఘిక ప్రయోజనం కోసం వారు ఉపయోగించరు. ఇక రెండవది, ప్రభుత్వం స్వచ్ఛందమైన లేదా నిర్బంధమైన రుణాలను చేయవచ్చును. స్వచ్ఛందమైన అంటే మనకు తెలిసిన విషయమే ఏంటంటే తనకు కావలసినప్పుడు రుణాలు తీసుకోవడం. ఇకపోతే నిర్బంధమైనటువంటి రుణాలు అంటే అవసరమైతే ప్రభుత్వం ప్రజల నుంచి నిర్బంధ రుణాలను వసూలు చేయవచ్చు. అంటే దానికి అంత పెద్ద అధికారం ఉంటుంది. ఒకవేళ ఏదైనా చాలా ఎక్కువ వ్యయం అయిపోయింది, తప్పనిసరిగా తక్షణంగా ఆదాయ వనరులు కావాలంటే ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం నిర్బంధంగా కూడా అప్పులను వసూలు చేయడం జరుగుతుంది. కానీ ఇది వ్యక్తుల విషయంలో ఇలా ఉండదు. నిర్బంధమైనటువంటి రుణాలు అనేవి వ్యక్తుల విషయంలో తీసుకోవడం అనేది సాధ్యం కాదు. ఇక మూడవ అంశం, ప్రభుత్వం తీసుకునే రుణాలపైన వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది, ప్రైవేటు రుణాలపైన వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగోది కనుక చూసినట్లయితే ప్రభుత్వం స్వదేశం మరియు విదేశాల నుంచి రుణాన్ని పొందవచ్చును. అంటే ప్రభుత్వం యొక్క పరిధి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరమైతే దేశం లోపల ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచే కాకుండా వీలైతే వేరే దేశాల నుంచి కూడా అప్పులు తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే ప్రైవేట్ వ్యక్తుల విషయంలో వారు స్వదేశంలో మాత్రమే రుణాలు చేయగలుగుతారు. ఇక ఐదవ అంశం కనుక చూసినట్లయితే ప్రభుత్వం చేసిన రుణాలను ఉత్పాదక కార్యకలాపాలకే వినియోగిస్తారు. ఇక్కడ ఉత్పాదక కార్యకలాపాలు అంటే ఉత్పత్తిని పెంచడం కోసమే, అంటే ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి కార్యకలాపాలకి వినియోగిస్తారు. కానీ ప్రైవేట్ వ్యక్తుల విషయంలో కనుక చూసినట్లయితే రుణాన్ని అనుత్పాదక కార్యకలాపాలతో పాటు సొంత అవసరాలకు కూడా వినియోగిస్తారు. ఇప్పుడు అనుత్పాదక కార్యకలాపాలు అని కనుక మనం చూసినట్లయితే ఇంట్లో జరుపుకునేటువంటి పండుగలు, లేకపోతే పెళ్ళిళ్ళు, ఎవరైనా చనిపోయినప్పుడు జరిపేటువంటి ధార్మిక కార్యకలాపాలు, ఇవన్నీ కూడా మనము అనుత్పాదక కార్యకలాపాలుగానే చెప్పవచ్చును. అయితే వ్యక్తుల విషయంలో ఇలా అనుత్పాదక కార్యకలాపాలకు తమ తీసుకున్నటువంటి రుణాన్ని ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రభుత్వం అనేది అందరికీ జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి అది తను తీసుకున్నటువంటి రుణాలను అనవసర కార్యకలాపాలకు లేకపోతే అనుత్పాదక కార్యకలాపాలకు ఖర్చు చేయడం అనేది సాధ్యం కాదు. ఇంకా ఆరవ అంశం, అది ప్రభుత్వానికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది. ప్రభుత్వం చేసే స్వదేశీ రుణాలను ద్రవ్యాన్ని ముద్రించడం ద్వారా చెల్లించవచ్చు. కానీ ప్రైవేటు రుణాలను ప్రైవేటు రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు తమ యొక్క అదనపు ఆదాయం నుంచి మాత్రమే చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ విచక్షణ అధికారం, అంటే కరెన్సీని ముద్రించేటువంటి ఈ విచక్షణాధికారం అనేది కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తులు వారు కూడా సొంతగా మేము కరెన్సీని ముద్రించి ఇస్తాము అని అంటే అది చట్ట వ్యతిరేకం అవుతుంది. అది అసలు సాధ్యమే కాదు. ఇంతవరకు మనము ప్రభుత్వ మరియు ప్రైవేటు రుణాల మధ్య గల తేడాలను గమనించాము. ఇప్పుడు మనము ప్రభుత్వ రుణ వర్గీకరణ, అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ డెట్ అంటారు, అదేంటో ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వ రుణాన్ని 5 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటిది
ఒకటవది స్వచ్ఛంద రుణం మరియు నిర్బంధ రుణం, ఉత్పాదకత రుణం, అనుత్పాదక రుణం, నిధీకృత రుణం, నిధీకృతం కాని రుణం, విడుదల చేసిన రుణాలు, విడుదల చేయని రుణాలు, స్వదేశీ రుణం, విదేశీ రుణం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వారిగా మనం విడివిడిగా పరిశీలిద్దాం. మొదటగా స్వచ్ఛంద రుణం, నిర్బంధ రుణం అంటే ఏమిటో తెలుసుకుందాం. స్వచ్ఛంద రుణం, నిర్బంధ రుణం అంటే వాలంటరీ డెట్, కంపల్సరీ డెట్ అని మనం చెప్తాము. అంటే ప్రభుత్వం రుణం చేసే పద్ధతిని బట్టి అది స్వచ్ఛంద రుణమా, నిర్బంధ రుణమా అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ప్రభుత్వం అడిగినప్పుడు ప్రజలు తమ ఇష్టానుసారంగా ఇచ్చేటువంటి రుణాలను మనం స్వచ్ఛంద రుణంగా చెప్తే, కొన్ని సందర్భాలలో ప్రభుత్వం ప్రజల నుంచి నిర్బంధంగా కూడా రుణాలను వసూలు చేస్తుంది. దాన్ని మనం నిర్బంధ రుణము అని అంటాము. అంటే ముఖ్యంగా మన దేశంలో కనుక చూసినట్లయితే 1978లో నిర్బంధ డిపాజిట్ పథకం అంటే కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ధరలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ధరలను నియంత్రించడం కోసమని ఈ నిర్బంధ డిపాజిట్ పథకాన్ని అప్పుడు రూపొందించడం జరిగింది. అంటే ప్రజల వద్ద ఉన్నటువంటి ద్రవ్య వనరులను కనుక ఈ విధంగా ప్రభుత్వం తీసుకున్నట్లయితే ప్రజల వద్ద ద్రవ్యం ఉండదు కాబట్టి వారి కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గుతుందో ప్రజలు ఎక్కువగా వస్తువులను కొనలేరు. వస్తువులను కొనకపోతే ధరలు అనేవి దిగి వస్తాయి. ఈ కారణం చేత నిర్బంధ డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే రెండవది ఉత్పాదక రుణం, అనుత్పాదక రుణం. అంటే దాన్ని మనము ప్రోడక్టివ్ డెట్, అన్ప్రోడక్టివ్ డెట్ అని పిలుస్తాము. ప్రభుత్వ రుణోద్దేశాన్ని, రుణ ప్రయోజనాన్ని బట్టి అది ఉత్పాదకత రుణమా, అనుత్పాదక రుణమా అనేది మనం చెప్పవచ్చును. ప్రభుత్వం చేసిన రుణాలను తిరిగి ఆదాయం పొందే కార్యకలాపాలకు వినియోగిస్తే వాటిని ఉత్పాదక రుణాలు అంటారు. ఉదాహరణకు రైల్వేలు, విద్యుత్ శక్తి, నీటిపారుదల, పరిశ్రమల స్థాపన మొదలగు వాటిపైన చేసేటువంటి వ్యయం. ఉదాహరణకు ఒక నీటిపారుదల ప్రాజెక్టు పైన కనుక ప్రభుత్వము తాను తీసుకున్న రుణాన్ని కనుక ఉపయోగించి అక్కడ ఖర్చు చేసి ఆ ప్రాజెక్టును కనుక నిర్మించినట్లయితే ఆ ప్రాజెక్టు వల్ల ఎన్నో వేల ఎకరాలకు నీరు అందుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆయా ప్రాంతాలలో పంటల ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంకి ఆదాయం పెరుగుతుంది మరియు ప్రజల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఇలాంటి విషయాలపైన కనుక చేసిన ఖర్చును అంటే తీసుకున్న అప్పును కనుక ఇలాంటి విషయాలపైన కనుక ఉపయోగిస్తే మనం దాన్ని ఉత్పాదక రుణంగా మనం చెప్పవచ్చును. ముఖ్యంగా ఇలాంటి రుణాల వలన అంటే ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించే రుణాల వలన ప్రజలపైన ఎలాంటి భారం కలగదు. ఎందుకంటే ప్రజల ఆదాయాలు కూడా పెరుగుతాయి కాబట్టి వారు పన్నుల రూపంలో మళ్ళీ తిరిగి చెల్లించేటప్పుడు భారంగా వారు ఫీల్ కారు. ఇక మరొక రకమైనటువంటి రుణం అదే అనుత్పాదక రుణం కనుక చూసినట్లయితే దేశ రక్షణ, కరువు నివారణ, ప్రజారోగ్య పథకాలు, సబ్సిడీలు, గ్రాంట్లు మొదలగు వాటిపైన ఖర్చు చేస్తే తిరిగి ఎలాంటి ఆదాయం పొందలేరు కాబట్టి అంటే ప్రభుత్వం ఎలాంటి ఆదాయాన్ని పొందలేదు కాబట్టి ఈ వ్యయాలపైన చేసేటువంటి వ్యయాలను అనుత్పాదక రుణాలుగా మనము చెప్పవచ్చును. అయితే ఈ రకమైనటువంటి వర్గీకరణ కొంత అసమంజసమైనదిగా మనం భావించవచ్చు. ఎందుకంటే ప్రజారోగ్యం పైన చేసేటువంటి వ్యయము మొదట అనుత్పాదకమే కావచ్చు, కానీ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే వారు దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతారు మరియు దేశ ఉత్పత్తిని పెంచుతారు. అంటే పరోక్షంగా కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం అనేది తిరిగి మళ్ళీ వస్తుంది. అందుకే మనం దీన్ని ఈ రకమైనటువంటి విభజన ఇది ఒక ఖచ్చితమైన విభజనగా మీరు భావించకండి. ఇకపోతే మూడవ అంశం నిధీకృత రుణం, నిధీకృతం కాని రుణం. అంటే ఫండెడ్, అన్ఫండెడ్ డెట్ ఆర్ ఫ్లోటింగ్ డెట్ అని కూడా పిలుస్తారు. ఈ అన్ఫండెడ్ డెట్ని ప్రభుత్వం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే కాల పరిమితిని బట్టి ప్రభుత్వ రుణంని నిధీకృత రుణం లేదా నిధీకృతం కాని రుణంగా విభజిస్తారు. అంటే రుణ చెల్లింపు కనుక చాలా కాలం ఉన్నట్లయితే అంటే దీర్ఘకాలానికి చెందినదైతే దాని నిధీకృత రుణాలు అని అంటారు. వీటి చెల్లింపు కాల పరిమితి 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ముఖ్యంగా భారీ ప్రాజెక్టులపైన లేకపోతే భారీ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం కనుక అప్పులు తీసుకున్నట్లయితే దాన్ని మనం నిధీకృత రుణాలుగా లేదా ఫండెడ్ డెట్స్గా మనము పిలుస్తాము. ప్రభుత్వం స్వల్పకాలంలో తిరిగి చెల్లించే ఒప్పందం ప్రకారం చేసే రుణాలను నిధీకృతం కాని రుణాలు లేదా ఫ్లోటింగ్ డెట్స్ అని కూడా పిలుస్తారు. వీటి కాల పరిమితి 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది.
ఇకపోతే 4వ వర్గీకరణ విడుదల చేసిన రుణాలు, విడుదల చేయని రుణాలు అని ఉంటాయి. ప్రభుత్వం తీసుకున్న రుణాలను ఒప్పందం ప్రకారం భవిష్యత్తులో చెల్లించడానికి అంగీకరిస్తే అటువంటి వాటిని విడుదల చేసిన రుణాలని పిలుస్తారు. వీటిని తిరిగి చెల్లించడం కోసం ప్రభుత్వం ప్రజలపైన పన్నులు విధిస్తుంది. వీటిని వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తుంది ఒక నిర్ణీత కాలం తర్వాత. స్వల్పకాల రుణాలపైనేమో వడ్డీ రేటు తక్కువగా ఇస్తే దీర్ఘకాలిక రుణాలపైన వడ్డీ రేటు ఎక్కువగా అనేది ఉంటుంది. ఇకపోతే ఇక 2వ రకంది విడుదల చేయని రుణాలు. అంటే ప్రభుత్వం తీసుకున్న రుణం చెల్లించబడక శాశ్వతంగా ఉంటుంది. దీన్ని చెల్లించవలసిన అవసరం లేదు. అంటే ఎప్పటికప్పుడు వడ్డీ చెల్లించుకుంటూనే పోతుంది, కానీ అసలు మాత్రం చెల్లించడం అనేది జరగదు. దీన్ని మనం విడుదల చేయని రుణాలుగా పిలుస్తాము. ఇకపోతే మరొక వర్గీకరణ స్వదేశీ రుణం మరియు విదేశీ రుణం, ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్గా పిలుస్తాము. ప్రభుత్వం కేవలం స్వదేశంలో వివిధ మార్గాల ద్వారా, అంటే కేంద్ర బ్యాంకు, వాణిజ్య బ్యాంకులు, ద్రవ్య సహాయ సంస్థలు ప్రజల నుంచి తీసుకునే రుణాలను జాతీయ లేదా స్వదేశీ రుణాలని పిలుస్తారు. వీటిని మనం మన కరెన్సీలో, అంటే మన దేశ కరెన్సీలోనే మనం వీటిని చెల్లించడం జరుగుతుంది. ఇలా తీసుకోవడం వలన ఆర్థిక వనరులు అనేవి దేశంలోనే పంపిణీ అవుతుంటాయి. ఇకపోతే 2వ రకం రుణాలు ఏవైతే ఉన్నాయో అవి విదేశీ రుణాలు. అంటే ప్రభుత్వం కనుక ఇతర దేశాల నుంచి, అంతర్జాతీయ విదేశీ మన ద్రవ్య సంస్థల నుంచి, విదేశస్తుల నుంచి కనుక రుణాలు తీసుకున్నట్లయితే దాన్ని మనం విదేశీ రుణాలుగా చెప్తాము. ఈ రుణాలను తిరిగి చెల్లించడానికి మనము రుణం ఏ దేశం నుంచి అయితే తీసుకున్నామో ఆ దేశ కరెన్సీలోనే మనం చెల్లించాలి. అంటే మనము ఎగుమతుల ద్వారా వచ్చినటువంటి విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ రుణాలను చెల్లింపుకు మనం ఉపయోగిస్తాము. వీటి వల్ల దేశంలోని వనరులు ఇతర దేశాలకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనము జేఆర్ హిక్స్ చేసినటువంటి రుణ వర్గీకరణ చూద్దాము. అతని అభిప్రాయంలో రుణాలు 3 రకాలుగా అతడు వర్గీకరించడం జరిగింది. ఒకటి డెడ్ వైట్ లేదా నిరుపయోగ రుణం, రెండవది నిశ్చేష్టిత రుణం, మూడవది చేష్టిత రుణం. డెడ్ వైట్ లేదా నిరుపయోగ రుణం అంటే వీటి వలన భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనం కానీ ఆదాయం కానీ కల్పించబడవు. అంటే ఉత్పాదకత శక్తిని పెంచలేని ప్రభుత్వ రుణాన్ని మనము డెడ్ వైట్ లేదా నిరుపయోగ రుణంగా చెప్తాము. ఉదాహరణకు యుద్ధాలపైన చేసే వ్యయముగా మనం చెప్పవచ్చును. ఇవి రుణభారాన్ని పెంచుతాయి. ఇక రెండవది నిశ్చేష్టిత రుణం. దీన్ని మనం ప్యాసివ్ డెట్గా పిలుస్తాము. అంటే ఈ రుణాల ద్వారా చేసే ఖర్చు వలన ప్రయోజనం అనేది పరోక్షంగా ఉంటుంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఇవి అవసరము. ముఖ్యంగా విద్య పైన, ఆరోగ్యం పైన, సాంఘిక సంక్షేమం పైన చేసేటువంటి వ్యయం అనేది రుణాల ద్వారా కనుక చేసినట్లయితే మనం దీన్ని నిశ్చేష్టిత రుణంగా చెప్పవచ్చు. ఇక మూడవది చేష్టిత రుణం. దాన్ని మనం యాక్టివ్ డెట్ అని పిలుస్తాము. తమంతట తామే స్వయంగా రుణాన్ని చెల్లించగల ప్రాజెక్టుల పైన చేసే రుణాన్ని మనం చేష్టిత రుణంగా చెప్పవచ్చును. అంటే ఇలాంటి రుణ వ్యయం వలన మనకు ఉత్పాదకత పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, సమాజ ఉత్పాదకత శక్తిని, ఉత్పత్తిని ఇవి పెంపొందిస్తాయి. కాబట్టి మనం వీటిని చేష్టిత రుణం లేదా యాక్టివ్ డెట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ప్రభుత్వ రుణం పెరుగుదలకు గల కారణాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. ప్రభుత్వ రుణం అనేది అనేక కారణాల వల్ల పెరుగుతున్నది. వాటిలో ముఖ్యమైనవి మనం ఇప్పుడు చర్చిద్దాం. మొదటగా చెప్పుకోదగ్గది యుద్ధ సన్నాహాలు, యుద్ధాలు, యుద్ధానంతర పరిస్థితులు. వీటి వల్ల ప్రభుత్వ రుణం అనేది విపరీతంగా పెరుగుతుంది. మన దేశం కనుక చూసినట్లయితే మన దేశ బడ్జెట్లో దాదాపు 35% మనము యుద్ధ సన్నాహాలు, యుద్ధాలు, యుద్ధానంతర పరిస్థితులను మెరుగుపరచడం కోసం గాను కేటాయిస్తున్నాము. ఇప్పుడు విదేశీ దాడులను ఎదుర్కోవడానికి ప్రభుత్వాలన్నీ కూడా ఇలా ఆధునిక యుద్ధ సామాగ్రిని సమకూర్చుకోవడం కోసమని అప్పులు చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ రుణం పెరుగుతుంది అని మనం ఇక్కడ చెప్పవచ్చును. ఇకపోతే రెండవ అంశం ఆర్థికాభివృద్ధికి కావలసిన వనరులను సమీకరించడం. సాధారణంగా ప్రభుత్వాలు ఆర్థిక అభివృద్ధిని పెంచడం కోసం గాను అనేక కార్యకలాపాలు చేపడతాయి. దానికి గాను ప్రభుత్వానికి ఆదాయం అవసరం అవుతుంది. ఒకవేళ గనక ప్రభుత్వ వ్యయం అనేది
ఆదాయం కన్నా మించినప్పుడు ప్రభుత్వం మరింత ఆదాయ వనరులను సేకరించడం కోసం గాను పన్నులను విధిస్తుంది. అయితే పన్నులు విధిస్తే అవి ఉత్పత్తిని, పొదుపును, పెట్టుబడిని మరియు పంపిణీ పైన ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఈ లోటు పూడ్చడం కోసం గాను అప్పులు చేస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడడానికి రుణం అనేది అనివార్యం అవుతుంది. అందువల్ల ప్రభుత్వ రుణం అనేది పెరుగుతున్నది. ఇకపోతే మూడవ అంశం, మనం ఇంతకుముందు చెప్పిన దానికి కొంత కొనసాగింపు, లోటు బడ్జెట్ను భర్తీ చేయడం. బడ్జెట్ అంటే ఆదాయ వ్యయాల పట్టిక. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ భర్తీని పూర్తి చేసుకోవడం కోసం ప్రభుత్వం 2 రకాలైనటువంటి విధానాల ద్వారా భర్తీని పూరించగలుగుతుంది. అదొకటి ద్రవ్య విధానం, అంటే ద్రవ్య సప్లైని పెంచడం. రెండోది కోశ విధానం, అంటే పన్నుల విధానాన్ని పెంచడం, అంటే పన్నులను ఎక్కువగా విధించడం. ఈ 2 పరిస్థితులు కనుక అవలంబించినట్లయితే ప్రజలపైన భారం అనేది ఎక్కువగా ఉంటుంది, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ద్రవ్య సప్లైని పెంచినట్లయితే ధరలు పెరుగుతాయి, మొదటిది. రెండవది, పన్నులు కనుక అధికంగా విధించినట్లయితే ప్రజల నుంచి వ్యతిరేకతనే కాకుండా అది ఉత్పత్తి పైన, పంపిణీ పైన మరియు పొదుపు పైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు ఈ లోటు బడ్జెట్ను పూరించడానికని గాను ప్రభుత్వం రుణం ద్వారా వనరులను సేకరిస్తుంది. ఇకపోతే 4వ అంశం, ఆర్థిక మాంద్యాన్ని నివారించడం. ఆర్థిక మాంద్యం అంటే ఆర్థిక వ్యవస్థలో ధరల పతనం ఏర్పడి నిరుద్యోగిత విపరీతంగా ఏర్పడినట్లయితే దాన్ని మనం ఆర్థిక మాంద్యం అంటాము. ఆర్థిక మాంద్య కాలంలో ఉత్పత్తిదారులు లాభాలు రాకపోవడం చేత ఉత్పత్తిని నిలిపివేస్తారు. అంటే ఉత్పత్తి వైపు కనుక మనం పరిశీలించినట్లయితే నిరాశాపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఆదాయ వనరులు లేనట్లయితే తప్పకుండా రుణాలు చేసి ఆ వచ్చినటువంటి రుణం ద్వారా వచ్చిన ఆదాయంతో ప్రభుత్వం ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచే విధంగా అనేక కార్యకలాపాలను చేపట్టవలసి ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందో మళ్ళీ ఉత్పత్తి మరియు ఉద్యోగిత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్థక డిమాండ్ అనేది పెరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఉత్పత్తిని పెంచడానికి ఉత్పత్తిదారులు ఆసక్తిని కనబరుస్తారు. ఆర్థిక మాంద్య కాలంలో పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కంటే రుణం ద్వారా రుణ సేకరణ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే శ్రేయస్కరమని కీన్స్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మనం ప్రభుత్వ రుణ ప్రయోజనం ఏమిటో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం రుణం తీసుకున్నప్పుడు రుణభారం అనేది పడుతుంది. రుణాన్ని తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు ప్రజలపైన పన్ను భారం పెరుగుతుంది. కాబట్టి నిజానికి రుణం అవసరమా, దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ప్రభుత్వ రుణ ప్రయోజనం కనుక చూసినట్లయితే ఆర్థికాభివృద్ధికి అవసరమయ్యే భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడానికి రుణం అనేది ఉపయోగపడుతుంది. ఇక 2వ ప్రయోజనం కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక వ్యవస్థలోని అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి మనము ప్రభుత్వ రుణాన్ని ఉపయోగించవచ్చును అని తెలుస్తున్నది. అలాగే ఆర్థిక వ్యవస్థలో వినియోగ స్థాయిని పెంచడానికి, వినియోగ స్థాయి పెంచడం అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలి. ప్రజల కొనుగోలు శక్తి ఎప్పుడు పెరుగుతుంది? ప్రజల చేతిలో ఆదాయం ఉన్నప్పుడు. అంటే ప్రజల యొక్క ఆదాయ స్థాయిని పెంచాలన్నా మరియు వినియోగ స్థాయిని పెంచాలన్నా, ముఖ్యంగా ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి బయటకు రావాలన్నా మనకు ప్రభుత్వ రుణం అనేది అవసరం అవుతుంది. ఆధునిక కోశ విధానం అమలుకు, వనరుల పూర్తి వినియోగానికి, ముఖ్యంగా నిరుపయోగంగా ఉన్న పొదుపును ఉత్పత్తికి వినియోగించే విధంగా చేయడానికి మరియు వెనుకబడిన ప్రాంతాల వర్గాల అభివృద్ధికి మనం ప్రత్యేక పథకాలు చేపట్టాలన్నా వీటన్నింటికీ కూడా ప్రభుత్వ రుణం అనేది అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా మనం ప్రభుత్వ రుణం యొక్క ప్రయోజనాలుగా చెప్పవచ్చును. అయితే మనం ఇంతకుముందు తెలుపుకున్నట్లుగా ప్రభుత్వ రుణం అనేది ప్రజలపైన భారాన్ని మోపుతుంది. మరి ప్రభుత్వ రుణ భారం అనేది ప్రస్తుత తరం వారు భరిస్తారా లేదా ముందు తరాల వారు భరిస్తారా అన్న విషయం పైన ఆర్థికవేత్తలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ముఖ్యంగా సాంప్రదాయ వర్గాల వారి అభిప్రాయంలో, అంటే సాంప్రదాయ ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారం పన్నుల ద్వారా గనక మనం ఆదాయాన్ని సేకరించినట్లయితే ఆ భారం అనేది ప్రస్తుత తరం వారే భరిస్తారు. అలా కాకుండా మనం రుణం ద్వారా గనక ఆదాయ వనరులను సేకరించినట్లయితే ఆ రుణ భారం అనేది భావితరాల వారికి
వారు భరించవలసి ఉంటుంది అని వారు అభిప్రాయపడ్డారు. అంటే రుణభారం అనేది ముందు తరాల వారికి బదిలీ అవుతుందనేది వీరి భావన. ఈ విషయంలో మనము ఇద్దరు ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి సిద్ధాంతాలను మనం గమనిద్దాం. ఈ విషయంలో వివిధ ఆర్థికవేత్తలు వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించారు. అవేమిటో చూద్దాం. డేవిడ్ రికార్డో ఏసీ పిగు సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వ వ్యయానికి కావలసిన వనరులను పన్నుల ద్వారా లేదా రుణం ద్వారా ఏ విధంగా సేకరించినప్పటికీ ఆ భారం ఆ తరాల వారిపైనే ఉంటుందని, భావి తరాల వారికి బదిలీ కాదని వీరు వివరించారు. ఇకపోతే బుకానన్ అభిప్రాయంలో ప్రభుత్వ వనరులను రుణం ద్వారా సేకరించినప్పుడు రుణభారం ముందు తరాల వారికి బదిలీ అవుతుందని అతడు భావించాడు. ఇప్పుడు మనం ప్రభుత్వ రుణభారం మరియు ప్రభావాల గురించి తెలుసుకుందాము. ప్రభుత్వం రుణాన్ని వడ్డీతో సహా చెల్లించేటప్పుడు ఉత్పత్తి, పంపిణీలపైన కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులనే మనము రుణభారం అంటాము. ఈ భారాన్ని 3 రకాలుగా చెప్పవచ్చును. అవి: మొదటిది ప్రత్యక్ష ద్రవ్య భారం. అంటే ప్రభుత్వ రుణం చేయడం వలన నిధులు వ్యక్తుల నుంచి ప్రభుత్వానికి బదిలీ అవుతాయి. ప్రభుత్వానికి రుణాలు ఇచ్చిన వారికి అసలు వడ్డీ చెల్లించేటప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు మళ్ళీ వారికి బదిలీ అవుతాయి. ఈ నిధుల కోసం కాను ప్రభుత్వము ప్రజలపైన పన్నులు విధిస్తుంది కాబట్టి పన్నులు చెల్లించిన వారి ఆదాయం అనేది తగ్గిపోతుంది. దీన్నే మనం ప్రత్యక్ష ద్రవ్య భారంగా చెబుతాము. ఇక రెండవది ప్రత్యక్ష వాస్తవిక రుణభారం. ప్రభుత్వం రుణాలను అసలు వడ్డీ చెల్లించేటప్పుడు సమాజంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలియచేసే దాన్ని మనం ప్రత్యక్ష వాస్తవిక రుణభారం అని పిలుస్తాము. దీనివల్ల ప్రజలలో పొదుపు చేయగల ఆసక్తి, సామర్థ్యాలు తగ్గుతాయి. ఈ ప్రత్యక్ష వాస్తవిక రుణభారం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. మొదటిది ఆదాయ పంపిణీలో మార్పు కలిగినట్లయితే వాస్తవిక భారం ఏర్పడుతుంది. అంటే పన్నులు చెల్లించేవారు అల్పాదాయ వర్గం, అంటే పేదవారై అసలు మరియు వడ్డీ తీసుకునేవారు సంపన్న వర్గాలు లేదా ధనికులైతే ఆదాయ పంపిణీలో అసమానతలు అనేవి తీవ్రంగా పెరుగుతాయి. అలా కాకుండా పన్నులు చెల్లించేవారు ధనికులై మరి ప్రతిఫలాలను పొందేవారు పేదవాళ్ళైతే ఆదాయ అసమానతలు తగ్గుతాయి. కాబట్టి ప్రత్యక్ష వాస్తవిక రుణభారం ఏ విధంగా కలుగుతున్నది అనేది మనము ఈ రుణాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అన్న అంశం పైన ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ప్రత్యక్ష వాస్తవ రుణభారాన్ని పరిశీలించేటప్పుడు ఆ రుణం అనేది ఏ విధంగా పొందబడినది అనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే బ్యాంకులు పరపతిని సృష్టించడం ద్వారా ప్రభుత్వ రుణ పత్రాలు కనుక కొన్నట్లయితే ఇది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అసమానతలు అనేవి పెరుగుతాయి. ఎందుకంటే పరపతి సృష్టి వలన ద్రవ్య సప్లై అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల చేతిలో ద్రవ్యం ఎక్కువగా ఉంటుందో ధరలు ఆటోమేటిక్గా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఇందులో మూడవ అంశం అల్పాదాయ వర్గాల ఆదాయం పెంచడానికి రుణం ద్వారా వసూలు చేసిన నిధులను ఉపయోగిస్తే ఉత్పత్తి మరియు పంపిణీలపైన దుష్ఫలితాలు కొంతవరకు తగ్గుతాయి. ఎందుకంటే రుణం ద్వారా కాకుండా పన్నుల ద్వారా కనుక ఇలాంటి నిధులను సమకూర్చినట్లయితే ఉత్పత్తి మరియు పంపిణీలపైన ప్రతికూల ప్రభావాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఈ పేదవారి ఆదాయాన్ని పెంచడానికి రుణాన్ని ఉపయోగించుకోవాలి, అంటే రుణం ద్వారా వసూలు చేసిన నిధులను ఉపయోగించుకోవాలి అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఇక మూడవ అంశము పరోక్ష వాస్తవ రుణభారం. ప్రభుత్వం తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి అధిక పన్నులు విధిస్తే పని చేయగల, పొదుపు చేయగల సామర్థ్యం తగ్గడమే కాకుండా పన్ను పరిమాణం ఎక్కువగా ఉంటే పని చేయాలనే, పొదుపు చేయాలనే కోరిక కూడా నశిస్తుంది. అలాగే ప్రభుత్వం చెల్లించేటువంటి రుణాలపైన వడ్డీ కనుక ఎక్కువగా ఉంటే ప్రభుత్వ నిధులు ఏవైతే ఉంటాయో, అంటే ఇతర కార్యక్రమాల కోసం కానీ పథకాల కోసం కానీ కేటాయించిన నిధులు అనేవి ఇక్కడ తగ్గిపోతాయి. ఆ నిధులను మనము ఈ వడ్డీ చెల్లింపు కోసం డైవర్ట్ చేయవలసి ఉంటుంది. ఫలితంగా భావి తరాల వారి ఉత్పాదకత సామర్థ్యం అనేది తగ్గుతుంది. అలాగే ప్రభుత్వ రుణ సేకరణ వలన నిధులన్నీ ప్రభుత్వమే సేకరించడం వలన ప్రైవేటు రంగంలో రుణ పరిమాణం తగ్గిపోయి ఉత్పత్తి పరిమాణం కూడా తగ్గిపోతుంది.
ఈ విధంగా వినియోగం, పెట్టుబడి, ఉత్పత్తి వీటిని తగ్గడాన్ని మనము పరోక్ష వాస్తవిక రుణభారం అని పిలుస్తాము. మనం ఇంతవరకు చెప్పుకున్న ప్రత్యక్ష ద్రవ్యభారం, ప్రత్యక్ష వాస్తవిక రుణభారం, పరోక్ష వాస్తవిక రుణభారమే కాకుండా ప్రభుత్వ రుణం వలన అనేక అంశాలపైన అనేక ప్రభావాలు ఏర్పడతాయి. అవేమిటో మళ్ళీ వివరంగా చూద్దాం. అందులో ముఖ్యమైనది ఉత్పత్తిపైన ప్రభావం. ఉత్పత్తిపైన ప్రభావం అనేది ప్రభుత్వం తీసుకున్న రుణాన్ని అంటే రుణాల ద్వారా వచ్చినటువంటి ఆదాయ వనరులను ఏ విధముగా ఖర్చు చేస్తుంది, ఏ అంశం పైన ఖర్చు చేస్తుంది అన్న దానిపైన ఈ ఉత్పత్తి పైన ప్రభావం అనుకూలమైనదా ప్రతికూలమైనదా అని చెప్పవచ్చును. ఉదాహరణకు ప్రభుత్వం సేకరించిన రుణాలను రోడ్లు, రవాణా, విద్యుత్ శక్తి, నీటిపారుదల, బ్యాంకింగ్ మొదలగు అవస్థాపన సౌకర్యాల కల్పన కోసం కనుక వినియోగిస్తే అవి ఉత్పత్తికి దోహదపడే అంశాలు కాబట్టి ఇలాంటి రుణం వలన ఏమవుతుంది, ఉత్పత్తి అనేది గణనీయంగా పెరుగుతుంది. దాని ఫలితంగా మన సమిష్టి డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి ఉద్యోగిత స్థాయి కూడా పెరుగుతాయి. అలా కాకుండా ప్రభుత్వం తీసుకున్న రుణాలను నిరుపయోగమైన అంశాలపైన కనుక ఖర్చు చేసినట్లయితే ఆ ప్రభుత్వం రుణం చెల్లింపుల కోసమని ప్రజలపైన ఎక్కువగా పన్నులు విధిస్తుంది. ప్రజలపైన ఎక్కువగా పన్నులు విధిస్తే ముఖ్యంగా ఈ సంపన్న వర్గాలపైన ఎక్కువగా పన్నులు విధించడం వలన వారి యొక్క పొదుపు మరియు పెట్టుబడులు తగ్గిపోతాయి. హెచ్చు పన్ను విధిస్తారనే భయంతో పెట్టుబడిదారులకు ఒక రకమైనటువంటి అనిశ్చిత భావం అనేది కూడా ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ రుణం వలన అనుకూల మరియు ప్రతికూల రెండు ప్రభావాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చును. ఇకపోతే రెండవది పెట్టుబడి పైన ప్రభుత్వ రుణ ప్రభావం ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ప్రభుత్వ రుణం వలన పెట్టుబడి స్థాయి తగ్గి ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువగా కనుక రుణాలు చేసినట్లయితే ప్రైవేటు రంగానికి నిధులు తగ్గి ఆ రంగంలో అనిశ్చితత అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రభుత్వం కనుక తను తీసుకున్న రుణాలను ఉత్పాదక కార్యకలాపాలకు కనుక వినియోగిస్తే జాతీయ ఆదాయం పెరిగి ప్రైవేట్ రంగంలో కూడా సార్థక డిమాండ్ పెరగడం వలన ఉత్పత్తి ఉద్యోగిత పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దీనిపైన కూడా రెండు రకాల ప్రభావాలు ఉన్నాయని ఇక్కడ మనం చెప్తున్నాము. ఇక మూడవది వినియోగ వ్యయం పైన రుణ ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ప్రభుత్వ రుణం వలన వినియోగం పెరగవచ్చు, తగ్గవచ్చు. ఎలా అంటే ప్రజలు తమ ప్రస్తుత ఆదాయాల నుంచి కనుక ప్రభుత్వ రుణపత్రాలను కొనుగోలు చేస్తే ప్రజలు చేసే వినియోగ వ్యయం అనేది తగ్గుతుంది. తాము ఇతర వస్తువుల కొనుగోలుకు కేటాయించి ఉంచిన ద్రవ్యం నుంచి ఆ ద్రవ్యంతో కనుక రుణపత్రాలు కొనుగోలు చేస్తే వినియోగ వ్యయం తగ్గవలసిన అవసరం అనేది ఉండదు. ఇకపోతే మరొక అంశం ద్రవ్యత్వాభిరుచిపైన రుణ ప్రభావం ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రభుత్వ రుణపత్రాలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. వీటిని అవసరం ఉన్నప్పుడు ద్రవ్యంగా మార్చుకునే వీలుంటుంది. విద్యార్థులారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద్రవ్యత్వం లేదా లిక్విడిటీ అంటే ద్రవ్యంగా మార్చుకోవడానికి తొందరగా వీలయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని మనం ద్రవ్యత్వంగా చెప్తాము. ఉదాహరణకు ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము. సపోజ్ మీ జేబులో ఒక 1000 రూపాయలు ఉన్నాయి. మీ చేతికి ఒక 5000 రూపాయల విలువ చేసేటువంటి ఒక బంగారం ఉంగరం ఉన్నది. మీకు తొందరగా మీకు డబ్బును వాడుకోవాలంటే మీరు జేబులో ఉన్నటువంటి రూపాలను ఉపయోగిస్తారా, లేకపోతే చేతికి ఉన్న ఉంగరాన్ని అమ్మి వచ్చే ద్రవ్యాన్ని ఉపయోగిస్తారా? మనం ఏం చేస్తాము, మన జేబులో ఉన్నటువంటి రూపాలను మనం వెంటనే ఏదైనా వస్తువు కొనుగోలుకు ఉపయోగిస్తాము. అంటే చేతికి ఉన్నటువంటి ఉంగరం కూడా విలువైనది, దాన్ని అమ్మడం వల్ల కూడా మనకు ద్రవ్యం వస్తుంది. కానీ అది రావడానికి కొంత సమయం పడుతుంది. ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, లేదా ఒక గంట కావచ్చు, ఇలా సమయం అనేది పడుతుంది. కానీ మనం తొందరగా అమ్మడానికి వీలైనటువంటిది, తొందరగా ద్రవ్య రూపంలో మనం ఉపయోగించేది ఏంటి, మన చేతిలో ఉన్నటువంటి డబ్బు మాత్రమే. కాబట్టి అధిక ద్రవ్యత్వం ఉన్నది, మన కరెన్సీ నోట్లకు అధిక ద్రవ్యత్వం ఉన్నటువంటి అంశంగా మనం చెప్తాము. మనం వరుస క్రమంలో కనుక రాసుకున్నట్లయితే ఒక ఇల్లు, లేకపోతే బంగారము, తర్వాత చేతిలో ఉన్నటువంటి డబ్బు, ఇలా కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటికి ద్రవ్యత్వం తక్కువ. అంటే దాన్ని తొందరగా ద్రవ్య రూపంలో మార్చలేము. ఆ ఇల్లు అమ్మాలంటే కొన్ని నెలలు పట్టవచ్చు. అలాగే బంగారం విషయంలో కూడా కొంత సమయం పడుతుంది. 1 రోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు. దాని యొక్క అమ్మే దాన్ని బట్టి ఉంటుంది.
కానీ చేతిలో ఉన్నటువంటి డబ్బు మాత్రం ఇమీడియట్గా మనకు ఉపయోగానికి వస్తుంది. కాబట్టి మనము డబ్బుకు అంటే ద్రవ్యత్వం ఎక్కువగా ఉన్నదని చెప్పవచ్చు. ఇక్కడ మనం ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ప్రభుత్వ రుణపత్రాలకు ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజలు తమ అవసరాలకు, అంటే అవసరాలు అంటే ఎలాంటివి ఉంటాయి అంటే వ్యాపార వ్యవహారాల కోసం, ముందు జాగ్రత్త కోసం, అంచనా వ్యాపారం కోసం చేసే ద్రవ్యాన్ని మనము అంటే దానికోసం ద్రవ్యాన్ని డిమాండ్ చేస్తారు. కాబట్టి అటువంటప్పుడు తమ వద్ద గల రుణపత్రాలను ద్రవ్యంగా మార్చుకుంటారు. అంటే వీటికి ద్రవ్యత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని వెంటనే అమ్ముకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఇకపోతే వడ్డీ చెల్లించవలసిన బాధ్యత, అంటే రుణం చేసినప్పుడు తప్పనిసరిగా మనం వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి ఈ వడ్డీ చెల్లింపుల కోసం గాను ప్రభుత్వము పన్నులు విధిస్తుంది. ఈ పన్నుల వలన పొదుపు పైన, ఉత్పత్తి పైన ఇలాంటి అంటే పని చేయాలనేటువంటి తత్వం పైన ఎలాంటి అనుకూల ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పడం అనేది కష్టం. ఏదేమైనప్పటికీ కూడా రుణం వల్ల ఏర్పడే వడ్డీ భారం ఆర్థికాభివృద్ధికి లాభదాయకం కాదు అని మనం ఇక్కడ చెప్పగలుగుతాము. ఇక నెక్స్ట్ అంశం స్వదేశీ రుణభారము మరియు విదేశీ రుణభారము. దేశంలోని వివిధ మార్గాల ద్వారా రుణం పొందితే దాన్ని మనం స్వదేశీ రుణం అంటాము. స్వదేశీ రుణానికి ప్రత్యక్ష ద్రవ్యభారం ఉండదు. అంటే కొనుగోలు శక్తి అనేది దేశంలోని ప్రజల మధ్యనే బదిలీ అవుతుంది. ముఖ్యంగా తీసుకున్నటువంటి రుణాన్ని ఉత్పాదక కార్యకలాపాలపైన ఖర్చు చేస్తే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. కాబట్టి ప్రజలపైన రుణభారం ఉండదు. అలా కాకుండా యుద్ధాలపైన, యుద్ధ సన్నాహాలపైన కనుక ఇలాంటి అనుత్పాదక కార్యకలాపాలపైన కనుక ఖర్చు చేస్తే ఇది పన్నులు అంటే ప్రజలపైన పన్ను భారాన్ని మోపినట్లయితే, అంటే ఈ ఖర్చులను తట్టుకోవడం కోసం ప్రజలపైన పన్ను భారాన్ని మోపినట్లయితే ఇది ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇకపోతే విదేశీ రుణభారం అనేది స్వదేశీ రుణభారం కంటే ఎక్కువగా ఉంటుంది. విదేశీ రుణాలకు అయ్యే వడ్డీని విదేశాలకు మనం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి కొనుగోలు శక్తి అనేది స్వదేశం నుంచి విదేశాలకు ఇక్కడ బదిలీ అవుతుంది. అదే కనుక మనం ముందు విషయంలో కనుక పరిశీలించినట్లయితే అది స్వదేశంలోనే ఒక వర్గం నుంచి మరొక వర్గానికి బదిలీ అవుతుంది. అంటే కొనుగోలు శక్తి దేశం లోపలనే బదిలీ అవుతుంది, కానీ దేశం బయట కాదు. అదే విదేశీ రుణభారం విషయంలో మాత్రం కొనుగోలు శక్తి అనేది స్వదేశం నుంచి విదేశాలకు బదిలీ అవుతుందని మనము చెప్పవచ్చును. ఎందుకంటే రుణం చేసిన దేశంలో ఆదాయం అనేది తగ్గుతుంది. దీనివల్ల ప్రత్యక్ష ద్రవ్యభారమే కాకుండా వాస్తవిక ద్రవ్యభారం కూడా ఏర్పడుతుంది. అంటే ఈ రుణ చెల్లింపుల కోసం గాను పన్నులు విధించినప్పుడు ఆ పన్నులు పేద వర్గాలపైన కనుక ఎక్కువగా పడినట్లయితే, అంటే వారిపైన ఎక్కువగా భారం మోపితే వాస్తవిక ద్రవ్యభారం కంటే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా విదేశీ రుణాలను చెల్లించడానికి ఎగుమతులను ఎక్కువగా చేసి వాటిలో మిగులు సృష్టించి దాని ద్వారా వచ్చిన ఆదాయంతో కనుక మనం రుణాలను తిరిగి చెల్లించినట్లయితే వాస్తవిక భారం అనేది ఉండకపోవచ్చు. అంటే రుణాన్ని కనుక అనుత్పాదక కార్యకలాపాలపైన ఖర్చు చేస్తే వాస్తవిక ద్రవ్యభారం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ మనం చెప్పుకోవచ్చును. ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. వాస్తవిక రుణభారం అంటే ప్రభుత్వ రుణాలను అసలు వడ్డీ చెల్లించేటప్పుడు సమాజం పైన ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియచేసే దాన్ని మనము ప్రత్యక్ష వాస్తవిక రుణభారం అని చెబుతాము. అలాగే పరోక్ష వాస్తవ రుణభారం అంటే ఈ ప్రభుత్వ రుణ చెల్లింపుల కోసం గాను ప్రజలపైన మన ఎక్కువగా పన్నులు విధించినప్పుడు ప్రజల వినియోగం, పెట్టుబడి, ఉత్పత్తి మొదలైన కనుక తగ్గినట్లయితే దాన్ని మనము పరోక్ష వాస్తవిక రుణభారంగా చెబుతాము. ఇప్పుడు మనం ప్రభుత్వ రుణ విమోచన లేదా రుణ విముక్తి పద్ధతుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ప్రభుత్వ రుణ విమోచనకు ఈ క్రింది మార్గాలను అనుసరించడం జరుగుతుంది. అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం. మొదటిది వాపసు. మార్కెట్లో నూతనంగా బాండ్లను, సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రుణాన్ని పొంది పక్వానికి వచ్చిన అంటే మెచ్యూరిటీ వచ్చినటువంటి రుణాలను చెల్లించడాన్ని మనము వాపసుగా తెలుపుతాము. రెండవది సాలుసరి చెల్లింపులు, దాన్ని యాన్యువల్ పేమెంట్స్ అంటాము. ఈ పద్ధతిలో ప్రతి సంవత్సరం సమాన వాయిదాలలో ప్రభుత్వం రుణ చెల్లింపులు చేస్తుంది. దీనివల్ల కొంత రుణభారం అనేది తగ్గుతుంది. ఇకపోతే మూడవది రుణ పరివర్తన, కన్వర్షన్ అంటారు. ప్రభుత్వం రుణం సేకరించేటప్పుడు ఒక్కొక్కసారి బహిరంగ మార్కెట్లో వడ్డీ రేట్లు హెచ్చుగా ఉండవచ్చు. రుణం పొందిన తర్వాత బహిరంగ మార్కెట్లో వడ్డీ రేటు తగ్గితే అధిక వడ్డీ రేటు వద్ద ఇంతకు ముందు తీసుకున్నటువంటి రుణాలను తక్కువ వడ్డీ రేటు రుణాలుగా మార్చడం జరుగుతుంది. దీనివల్ల కొంత రుణభారం అనేది తగ్గుతుందని మనం చెప్పవచ్చును. తర్వాత కొత్త పన్నులు, అంటే ఇంతకు పూర్వం తీసుకున్న రుణాలను చెల్లించే నిమిత్తం ప్రభుత్వం నూతనంగా పన్నులను విధించి ఆదాయాన్ని
పొందుతుంది. దీన్ని మనము ఈ విధంగా కూడా రుణభారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత అంశం చెల్లింపుల శేషం అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాము. వస్తు సేవల ఎగుమతులను పెంచి దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ వ్యాపార చెల్లింపులో మిగులును పొంది ఆ వచ్చినటువంటి మిగులుతోటి విదేశీ రుణాలను చెల్లిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ విదేశీ రుణభారం అనేది తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటిది రుణ విమోచన నిధి, దాన్ని మనం సింకింగ్ ఫండ్ అంటాము. దీంట్లో ప్రభుత్వం తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి రుణ విమోచన నిధి పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేస్తుంది. ప్రతి సంవత్సరం కొంత నిర్దిష్ట పరిమాణంలో ద్రవ్యాన్ని ఈ నిధికి జమ కడతారు. నిర్దిష్ట మొత్తాన్ని ఉపయోగించి రుణాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ రుణ విమోచన నిధిలో కొన్ని విధానాలు ఉన్నాయి, వాటిని మనం గమనిద్దాం. మొదటిది సంచయనాత్మక నిధి అంటే క్యుములేటివ్ సింకింగ్ ఫండ్ అంటారు. మనము ఇంతకుముందు చెప్పినట్టు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రుణ చెల్లింపుల కోసం కేటాయించిన మొత్తాన్ని ఆ నిధిలో జమ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చే వడ్డీ కూడా ఆ నిధిలోనే జమ అవుతుంది. దాన్ని మనం సంచయనాత్మక నిధి అంటాము. ఇక రెండవ రకమైన నిధి ఉంటుంది సంచయనాత్మకం కాని రుణ విమోచన నిధి అంటే నాన్ క్యుములేటివ్ సింకింగ్ ఫండ్గా మనం దాన్ని చెప్తాం. రుణ విమోచన నిధిని కేంద్ర బ్యాంకులో ఉంచడం వలన దానిని ఇతర పెట్టుబడులకు ఉపయోగించడం వలన వచ్చే వడ్డీని ఈ నిధికి జమ చేయడం వలన ప్రతి సంవత్సరం చెల్లించవలసిన మొత్తం ఇక్కడ తగ్గుతుంది. ఇకపోతే మూడవ రకం నిధి ప్రత్యేక రుణ విమోచన నిధి అంటే స్పెషల్ సింకింగ్ ఫండ్ అంటారు. ఏదైనా ఒక ప్రత్యేక రుణాన్ని విమోచన చేయడానికి ఏర్పాటు చేసే నిధిని మనం ప్రత్యేక విమోచన నిధి అంటాము. అలా కాకుండా ఏ రుణ విమోచనకైనా ఉపయోగించేదాన్ని మనం సాధారణ విమోచన నిధి అని పిలుస్తాము. తర్వాత అంశం రుణ నిరాకరణ అంటే రుణ విమోచనకు ఉపయోగించే మార్గాల్లో ఇది సులభమైనది, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యను పూనుకోదు. ఎందుకంటే ఈ పద్ధతిని కనుక అనుసరిస్తే ప్రభుత్వం యొక్క పరపతి దిగజారిపోతుంది. ఇంకొకసారి ఎవ్వరు కూడా మన ప్రభుత్వానికి రుణం ఇవ్వడానికి ముందుకు రాకపోవచ్చు. కానీ కొన్ని అనివార్య పరిస్థితులలో అంటే దేశంలో సాంఘిక ఆర్థిక రాజకీయ విప్లవాలు ఏర్పడినప్పుడు ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ పద్ధతిని వారు ఉపయోగించవచ్చును. ముఖ్యంగా 1917లో రష్యా, 1961, 65లో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఈ విధంగా రుణ నిరాకరణ ద్వారా వారు తీసుకున్న రుణాలను చెల్లించలేమని ప్రకటించడం జరిగింది. అయితే ఇది అరుదుగా జరిగేటువంటి పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చును. తర్వాత మూలధనం పైన పన్ను అంటే మనం ఇంతకుముందు అన్నాం కదా పన్నుల ద్వారా కూడా రుణ విమోచన జరుగుతుందని. అందులో మనం మూలధనం పైన పన్ను గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం తన రుణాలను తీర్చడానికి అనుసరించే మరొక పద్ధతి ప్రజల వద్ద ఉన్న మూలధనం పైన పన్ను విధించడం. దీనిని మనం ప్రత్యేక విధింపు అని కూడా పిలుస్తాము. ఎందుకంటే రుణ విమోచన పద్ధతిలో కనుక మనం రుణ విమోచన చేయాలంటే ప్రజలపైన కొంతకాలం పాటు పన్ను విధించబడుతుంది. కానీ మనము ఈ మూలధనం పైన చేసే పన్ను ప్రజలపైన ఒకేసారి పన్ను విధిస్తారు కాబట్టి దీన్ని మనం ప్రత్యేక విధింపుగా చెప్పవచ్చు. ఇదే ఉత్తమమైనదిగా డాల్టన్ భావించాడు. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఒకేసారి పన్ను విధించడం వలన రుణభారం ఒకేసారి తీరిపోతుందని, ద్రవ్యోల్బణ పరిస్థితుల కాలంలో కనుక ధనవంతులపైన కనుక ఇలాంటి పన్ను విధించినట్లయితే మన ప్రజల అంటే పేద ప్రజలపైన భారం ఎక్కువగా మోపడం జరగదని దీన్ని ఉత్తమమైనదిగా డాల్టన్ భావించడం జరిగింది. ఇప్పుడు మనం లోటు ద్రవ్య విధానం గురించి తెలుసుకుందాం. దీన్ని డెఫిసిట్ ఫైనాన్సింగ్ అని అంటాము. అంటే ప్రభుత్వ ఆదాయ వ్యయాల మధ్య అసంతులనం ఏర్పడినప్పుడు, అంటే ప్రభుత్వం ఆదాయం కన్నా రుణం ద్వారా సేకరించిన వనరుల కన్నా ప్రభుత్వ వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్లో లోటు అనేది ఏర్పడుతుంది. దీన్నే మనం లోటు బడ్జెట్గా పిలుస్తాము. ఈ లోటును పూరించడానికి ప్రభుత్వం లోటు విధానాన్ని అవలంబిస్తుంది. ఈ లోటును ద్రవ్యం మిగులు వల్ల కానీ కేంద్ర బ్యాంకు నుంచి రుణం ద్వారా కానీ పూరించవచ్చును. ఇకపోతే మన దేశంలో ప్రభుత్వం తన ఆదాయం కంటే ఎక్కువ వ్యయం చేయవలసి వచ్చినప్పుడు ఏర్పడేటువంటి లోటును తన వద్ద గల నిల్వల ద్వారా కానీ లేదా బ్యాంకులో అంటే బ్యాంక్ అంటే ఇక్కడ కేంద్ర బ్యాంకులో రుణం చేయడం ద్వారా కానీ లోటును భర్తీ చేస్తుంది. దీన్నే మన దేశంలో అనుసరిస్తున్నటువంటి లోటు ద్రవ్య విధానంగా మనం చెప్పవచ్చును. అయితే ఈ లోటు ద్రవ్య విధానం అనేది ఏ ఉద్దేశాల కోసం అవలంబిస్తారు అనేది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది.
ముఖ్యంగా ఆర్థిక మాంద్య కాలంలో, యుద్ధ సమయాలలో, ద్రవ్యోల్బణ కాలంలో ఆర్థికాభివృద్ధి కోసం ఈ విధమైనటువంటి రకాలుగా మనకు లోటు ద్రవ్య విధానాన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆర్థిక మాంద్య కాలంలో లోటు ద్రవ్య విధానం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం పంపు ప్రైమింగ్ పద్ధతి గురించి తెలుసుకుందాము. ఈ పంపు ప్రైమింగ్ అనేటువంటి పదాన్ని మొదటిసారిగా హెర్బర్ట్ హూవర్స్, అతను అమెరికా అధ్యక్షుడు, అతను 1932లో రీకన్స్ట్రక్షన్ ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశాడు. అప్పుడు మనకు తెలిసిన విషయం ఆర్థిక మాంద్యం ఉన్నటువంటి కాలం. ఆ కాలం అంటే ఆ పరిస్థితిని నివారించడం కోసమని ఈ పంపు ప్రైమింగ్ అనే పదాన్ని ఉపయోగించినట్టుగా మనకు తెలుస్తున్నది. పంపు ప్రైమింగ్ అంటే ఏదైతే నిరాశాజనకంగా ఉన్నటువంటి పరిశ్రమలకు అతి తక్కువ వడ్డీకే లోన్స్ను అందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం కలిగించాలని అతడు భావించడం జరిగింది. అతని తర్వాత వచ్చినటువంటి ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, అమెరికా అధ్యక్షుడు, అతడు ఈ పంపు ప్రైమింగ్ అనేటువంటి దాన్ని ఇంకా విస్తృతపరిచాడు. అంటే ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడమే కాకుండా పబ్లిక్ వర్క్స్ చేపట్టడం ద్వారా ప్రజలకు డైరెక్ట్గా ద్రవ్యం అందే విధంగా, అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయి ఉంటుంది కాబట్టి మాంద్యకాలంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచేటందుకని చర్యలు తీసుకోవడము, లోటు ద్రవ్య విధానాన్ని అవలంబించడము, ట్యాక్స్ రేట్లను కట్ చేయడము, అలాగే నిరుద్యోగ భృతిని ఇవ్వడము, ప్రజలకు ఆర్థిక సహకారాన్ని అందించడం, ఇవన్నీ కూడా ఈ పంపు ప్రైమింగ్లో ఒక పద్ధతి ద్వారా, అంటే పంపు ప్రైమింగ్లో ఉన్నటువంటి అంశాలుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ పంపు ప్రైమింగ్ అంటే ఏమిటంటే ప్రజలకు డైరెక్ట్గా ద్రవ్యం కనుక చేరినట్లయితే, అలాగే పారిశ్రామికవేత్తలకు స్వల్ప మొత్తాల్లోనైనా కూడా ద్రవ్య సహాయం అందినట్లయితే, అంటే తక్కువ వడ్డీకే కనుక ద్రవ్యం అందినట్లయితే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చును. ఆర్థిక మాంద్య కాలంలో ఈ పంపు ప్రైమింగ్ అనే పద్ధతి ద్వారా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి దీన్ని ఉపయోగించడం జరిగింది. ఇక రెండవది చక్రీయ లోటు వ్యవస్థ. దీని ఉద్దేశం ఆర్థిక మాంద్యంలో ఏర్పడిన ప్రతిద్రవ్యోల్బణ అంతరాన్ని పూరించడము. ప్రతిద్రవ్యోల్బణము అంటే ద్రవ్యోల్బణానికి వ్యతిరేక పదము. ద్రవ్యోల్బణం అంటే ధరలు ఆగకుండా పెరగడం, ద్రవ్యోల్బణం అయితే ధరలు ఆగకుండా పతనం చెందడం ప్రతిద్రవ్యోల్బణం. దాన్ని మనం ఆర్థిక మాంద్యం అని కూడా పిలుస్తాము. ఆర్థిక వ్యవస్థలోని చక్రీయ ఉధృతిని తగ్గించి, అంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించి కోలుకునేటట్లుగా చేయడం. ఆర్థిక మాంద్య కాలంలో ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడి బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని కొనసాగించడానికి ఆసక్తి కనబరచరు. ఎందుకంటే ఒకవైపు ధరలు తగ్గుతూ ఉంటాయి, దానివల్ల వారు ఉత్పత్తిని నిలిపివేస్తారు. అందువలన ఉద్యోగాలు పోతాయి కాబట్టి శ్రామికుల చేతిలో డబ్బు ఉండదు, అందువల్ల వారు వస్తువులను కొనుగోలు చేయలేరు. ఫలితంగా మరింత ధరలు పడిపోతుంటాయి. ఇది ఒక రకమైనటువంటి ఒక సైకిల్ లాగా, ఒక నిరాశాపూరితమైనటువంటి వాతావరణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక మాంద్య కాలంలో ప్రైవేటు పెట్టుబడి తగ్గినప్పుడు దాన్ని పూరించడం కోసమని ఈ చక్రీయ లోటు వ్యవస్థ ద్వారా దీన్ని మనము ఈ మన లోటును అంటే ఈ ప్రైవేటు పెట్టుబడిని మనము ప్రోత్సహించడానికి కోసమని దీన్ని ఉపయోగిస్తారు, అంటే ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఇక మూడవది యుద్ధకాలంలో లోటు ద్రవ్య విధానం, అంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ డ్యూరింగ్ వార్ అంటాం మనం. యుద్ధకాలంలో అవసరాలు తీర్చడానికి ప్రభుత్వ వనరులు చాలినప్పుడు ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. అంటే దీనివల్ల వచ్చినటువంటి వనరులను యుద్ధ సామగ్రిని కొనడానికి మళ్ళిస్తారు. నాలుగవది ద్రవ్యోల్బణ కాలంలో లోటు ద్రవ్య విధానం. లోటు ద్రవ్య విధానానికి ద్రవ్య సప్లైకి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో ఈ లోటు ద్రవ్య విధానం వలన ధరలు పెరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ద్రవ్యోల్బణ పరిస్థితి అనేది ఏర్పడుతుందని మనం చెప్పవచ్చును. ఇక చివరగా ఐదవది ఆర్థికాభివృద్ధి మరియు లోటు ద్రవ్య విధానం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్థిరత్వంతో కూడిన ఆర్థికాభివృద్ధిని సాధించడానికి, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి ద్రవ్య ఆదాయం, ఉద్యోగిత స్థాయి, ప్రైవేటు పెట్టుబడులను పెంచడం కోసం లోటు ద్రవ్య విధానాన్ని అవలంబిస్తారు. ఫలితంగా సార్థక డిమాండ్ అనేది పెరుగుతుంది. సార్థక డిమాండ్ పెరిగినప్పుడు మన ఉత్పత్తి, ఉద్యోగిత పెరిగి నిరుద్యోగిత అనేది తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితులలో లోటు ద్రవ్య విధానం ద్రవ్యోల్బణానికి దారి తీయదు. అయితే ఈ పద్ధతి ద్వారా సమీకరించిన పొదుపును వనరుల ఉత్పత్తికి, అంటే ఉత్పాదక కార్యకలాపాలకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.